7 మీటర్లే అందరితో ఇప్పించుకొని సంతకాలు పెట్టి పంచాయతీరాజ్కి ఇచ్చినాము. పంచాయతీరాజ్కి ఇచ్చిన తర్వాత కానీ పంచాయతీరాజ్లో డబ్బులు లేవని చెప్పి R&Bకి ట్రాన్స్ఫర్ చేసినారు. వాళ్ళు ఏం చేసినారు, ఫస్ట్ 7 మీటర్లే రోడ్డు, సింగిల్ రోడ్డు ఇది. తర్వాత ఏం చేసినాడు ఆయన, డబ్బులు వచ్చిన R&Bలో ఏం చేయాలో తెలియక ఇప్పుడు చూడండి, ఈ రోడ్డు ఉన్నంత ఉంది, అది పెద్దదే, ఇది రోడ్డు పెద్ద. చూడండి కాలువ, అతను కాదు కాలువ ఎట్లా పోతుందో తెలియదు. శివాలయం ఆడి వరకు వచ్చి పుట్లూరు రోడ్డు, ఎల్నూరు రోడ్లో వచ్చిన తర్వాత అది అట్లా పోతుంది, పోయి కాలువ వెంబడి వచ్చి ఇట్లా పోతుంది. ఈ బఫర్ జోన్ ఉంది దీనికి. ఆయన ఆక్యుపై చేసుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండే ఆక్యుపై చేసుకున్నాడు. తెస్తాం, ఇది ఉండేది 4 సెంట్లు. ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నాడు చూస్తాం. రేపు ఆయన వచ్చి కొట్టాల్సింది. ఆక్రమై చేసుకుంది ఈయన, ఎవరు చేసుకోరు. ఇన్ని ప్లాట్లు వేసి ఇస్తే ఆడి వరకు ఉన్నింది అంతా ఆక్యుపై చేసినాడు. నాకు అర్థం కాదు ఎవరు ఆక్యుపై చేసినారు. వాళ్ళ తరంలో వాళ్ళు ఉన్నారు, మనకు ఊరికి ఇచ్చినారు. ఇదంతా ఊరికి ఇచ్చినది, అది కూడా వాళ్ళదే. కాలువ పోయే కొద్దీ మనం అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసినాక వాటర్ తగ్గింది, ఫ్లో తగ్గి చిన్నగా ఇది అయిపోయింది. మరి ఆడ ఇంకా అట్లే ఉంది కాలువ. అవతల ఎవరన్నా ఇల్లు కట్టుకున్నారు, ఆడ కూడా నీ ఫ్రెండే కట్టుకున్నారు. మేము రెవెన్యూ వాళ్ళని అడుగుతాం, ఆయన చెప్పినాడు కాబట్టి రేపు ప్రొక్లేన్ పెట్టాల్సిందే. మళ్ళీ కావాలంటే సర్వే చేపిస్తాం. ఆడ డబుల్ రోడ్డా, ఇది సింగిల్ రోడ్డే కదా. సింగిల్ రోడ్డే డబుల్ రోడ్, సింగిల్ రోడ్డే. మరి ఆడ ఇప్పుడు బూడ్చినా కాలం కనిపిస్తుంది కదా, ఆడ బూడ్చిన ఆడలేవు. ఆ కాలువ దగ్గర నుంచి మొత్తము ప్రైవేట్ ల్యాండ్. ఆ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు స్థలం పెట్టుకున్నారు. ఆడికి నీకు ఎంత ఇచ్చినారు, 20 మీటర్లు ఇచ్చినారు. కొంతమంది వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఎవరు ఆచరించినారంటారు. నువ్వు రేపు నిరూపించాలా. ఊరికి ఏదో అబద్ధాలు వేస్తే ఒప్పుకోరు. రేపు పెద్ద ఆయన వాళ్ళ నాన్న విగ్రహం దగ్గర, అది విగ్రహం కూడా కడగల చాలా రోజులే, ఎందుకంటే అది కూడా అనాథ రైట్ కాబట్టి బాగా క్లీన్ చేయించి ఆయనకు వినతిపత్రం ఇచ్చి ఆడే కూర్చుంటారు మా కౌతలు, మా ఉద్యమం. ఆయన ఖచ్చితంగా వచ్చి, ఎందుకంటే రెవెన్యూ వరకు పోయినాడు కాబట్టి రావాలా, చూపించాలి. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, రేపు రెవెన్యూ వాళ్ళని పట్టుకొని కొలత వేయించి ఏది ఆకిపోయిందంటే దాన్ని కొట్టేస్తాం. ఆయన ప్రకారం ఇంటి కూడా కనపడుతుంది, ఇది ఆకిపోయి ప్లాట్లు వేసినారు. నాకు తెలుసు ప్లాట్ ఆట వరకే ఉండేది, ఈ ముందుకు వచ్చేస్తా. వీళ్ళ వాళ్ళే ఇద్దరు, నాకు తెలిసి ఇప్పుడు ఇద్దరు వీళ్ళ వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు. ఎవరు ఆక్యుపై చేయాలి. రైట్ అమ్మా, రేపు పొద్దున్నే 10 గంటలకి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చి అక్కడి నుంచి పోయి వాళ్ళ పెద్ద ఆయనకు కూడా వినతిపత్రం ఇచ్చి ఆడే కూర్చుంటాం. రెవెన్యూ వాళ్ళు ఆయన వచ్చి జవాబు చెప్పేద్దాం. రైట్ మా, థ్యాంక్ యూ, మీరు అందరూ వచ్చినారు, థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.